ఆయన పేరు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆయన టోనీ ఆయన ఉన్నాడు కదా బ్రో, మంచిగా ఆయనతో మాట్లాడుకొని చేసుకుంటే బెటర్. ఏ విషయం అంటే నేను ఆమె అన్నయ్యని కాదు తమ్ముడిని కాదు, ఒక సజెషన్. వాళ్ళకు టీఆర్పీ రేట్ పెరుగుతుందేమో కానీ ఈమెకి టీఆర్పీ రేటింగ్ పడిపోద్ది భయ్య. ఇక ఆ మాటలని మళ్ళీ పట్టించుకొని మళ్ళీ ఏడవలసి వస్తుంది. ఓయ్యో అనుకుంటూ ఏడుస్తారు. అవసరమా బ్రో? ఎట్లా డాన్సర్ జానులిరి బిగ్ బాస్లో వస్తుందంట, ఎలా ఉండబోతుంది బ్రో? బిగ్ బాస్ అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది. యాక్చువల్గా ఏంటంటే 1, 2, 3, 4 గట్టిగా మాట్లాడితే ఆ సీజన్ల వరకు చూడగలిగాము. ఆ తర్వాత సీజన్లో మనం అంటే ఇంట్రెస్ట్ రాలేదు అంత పెద్దగా. ఆ తర్వాత 7th సీజన్లో ఈ పల్లవి ప్రశాంత్ వచ్చి అది ఇదని చెప్పేసి అన్న అని చెప్పి మన కప్పునైతే మింగిపోయిండు. ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ 8 కూడా మంచిగానే రన్ అయింది. ఇప్పుడు 9 విషయానికి వచ్చేస్తే జానులిరి ఒక మంచి ఆప్షన్ అనుకోవాలి. ఫోక్ డాన్సర్స్ నాగదుర్గ ఈ జానులిరిని తీసుకోవడము లోపల కలరింగ్ ఎలా ఉండబోతుంది? ఏమో భయ్యా, ఏం చెప్పలేము. ఇక్కడ బయట ఏం జరుగుతుందో ఏందో అసలు జానులిరి విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సంథింగ్ ఒకసారేమో సంథింగ్ ఎఫ్ఐఆర్ అంటారు, ఒకసారేమో పెళ్ళి అంటారు, ఒకసారి వాళ్ళే ఒప్పుకున్నట్టు అంటారు, ఒకసారి వాళ్ళు ఒప్పుకోలేదంటారు. ఇట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న టైంలో ఆమె అక్కడ వెళ్ళడము సంథింగ్ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుడిపియడం ఉంటుంది భయ్య. ఏంటంటే బయట ఏం చాలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక లవ్ ట్రాక్ నడుస్తాయి. బిగ్ బాస్ అనగానే చాలామంది అక్కడికక్కడ లవ్ ట్రాక్లు అది ఇది నడుస్తూనే ఉంటాయి. అసలు వేస్ట్ అది నాకు అడిగితే. అంటే ఎలా అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది, అది సెంటిమెంటల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా బిగ్ బాస్కి? బ్రో ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఆమెకే మంచి ఛాన్సెస్ ఉంటాయి బ్రో. యాక్చువల్గా మ్యారేజ్ ఎందుకు బ్రో? ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆయన టోనీ ఆయన ఉన్నాడు కదా బ్రో, మంచిగా ఆయనతో మాట్లాడుకొని చేసుకుంటే బెటర్. ఏ విషయం అంటే నేను ఆమె అన్నయ్యని కాదు తమ్ముడిని కాదు, ఒక సజెషన్. అంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటే మళ్ళీ మొగుడిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ అని చెప్పేసి బయట నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలని మళ్ళీ పట్టించుకొని మళ్ళీ ఏడవలసి వస్తుంది. ఓయ్యో అనుకుంటూ ఏడుస్తారు. అవసరమా బ్రో? అసలు ఇట్లాంటి టైంలో ఆమె నాకు తెలిసి బిగ్ బాస్కి వెళ్ళడం కొంచెం ఇబ్బందే. బిగ్ బాస్కి ప్లస్ కదా ఈమె లైఫ్ స్టోరీని సాడ్గా చూపించి ఎమోషన్గా వాళ్ళకు టీఆర్పీ రేట్ పెరుగుతుందేమో కానీ ఈమెకి టీఆర్పీ రేటింగ్ పడిపోద్ది భయ్య. ఎందుకంటే జనాల పట్ల ఇన్ని రోజులు ఈమెని మేము ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఫేస్బుక్ యూజర్స్ మనం అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్ పర్సన్స్ ఏమంటారు ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళే చూస్తున్నారు. బిగ్ బాస్ ఏంటంటే టీవీలో కూడా వస్తుంది, ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా చూస్తాయి. ఈమెందిరా ఇలా ఉందని చెప్పేసి అట్లా అనిపించుకోవద్దు.